గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శుద్ధ నమస్కారాలు. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారందరూ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బట్టి ఉంటుందండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చేయడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది యొక్క వీడియోను ఆదరించారు, ఎంతమందికి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చేరిందని అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీలైనంత త్వరగా మీ వాట్సాప్ గ్రూప్లో కానీ, మీ గ్రామ ప్రాంతానికి కానీ, మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలా షేర్ చేస్తేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆసరా పింఛన్దారులు ఎంతమంది అవుతున్నారు వారందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయగలరని కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఎండింగ్ వరకు చూస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా గ్రహించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో విషయాలన్నీ కూడా సమాచారాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దయచేసి అయితే ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడే అందిన తాజా వార్త, ఆసరా పింఛను రూ. 416, రూ. 6,016. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయింపు కూడా జరిగింది. ప్రజాభవనం ముందు పింఛన్దారులు నిరసన వ్యక్తం చేశారు. అంటే ఆసరా పింఛను సంబంధించి మనం చూసుకున్నట్లయితే పెరిగిన ఆసరా పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రూ. 416 వికలాంగులకు, ఒంటరి మహిళల వారికి, వికలాంగులకు రూ. 616, వృద్ధులకు ఏమో రూ. 416 ఇచ్చే యోచనలో ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. బడ్జెట్ చూసుకున్నట్లయితే దాదాపు 400 నుంచి 500 కోట్ల వరకు ఈ యొక్క బడ్జెట్ అనేది పెన్షన్లకే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ బడ్జెట్ రిలీజ్ చేసారు కానీ ఇంకా ఆసరా పింఛను పడలేదని ఈ పింఛన్ వాహులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రజాభవన్ ముందు నిరసనగా వ్యక్తం చేయడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే ఈ యొక్క పింఛన్లు అనేది బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు కానీ ఇంకా ఏమైతే ఈ యొక్క పింఛన్లు అయితే పడలేదు, దీనికి సంబంధించిన వార్త ఇంకాను ఎవరికి అందలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పింఛన్లకు సంబంధించింది మన ప్రజాభవనం ముందు అయితే ధర్నాగా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైంది. దీనికి ప్రభుత్వం మరి దిగి వచ్చి దీనికి ప్రతిస్పందనగా ఈ యొక్క ఆసరా పింఛన్లు కూడా విడుదల చేస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో ఉన్న ఎంతమందికి ఈ యొక్క వీడియోను రీచ్ అవుతుందని అవగాహన ఉంటుంది. అదేవిధంగా పింఛన్ల కోసం ఎవరైతే పడలేదో వారందరూ కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు రూ. 416 కానీ ఈ యొక్క రూ. 616 కానీ ఎంతమందికి అయితే పడలేదో వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని పూర్తిగా గ్రహించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఆసరా పింఛన్లో పడినట్లయితే మీది ఏ డిస్టిక్, అదేవిధంగా మీకు ఏ నెల ఆసరా పింఛన్లు పడినాయి ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే మరి ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది రీచ్ కాలేదని అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత త్వరగా ఈ యొక్క వీడియోని షేర్ చేయగలని కోరుతూ థ్యాంక్ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.